గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, ఏంటి ఈరోజు ఎక్కడ చూసినా సరే మనకి మీడియాలో ఒకటే వినబడుతుంది అనమాట. జగన్మోహన్ రెడ్డి ముందు ఓడిపోయిన త్రిబుల్ ఆర్. సుప్రీం కోర్టు సాక్షిగా జగన్మోహన్ రెడ్డి చేతిలో దెబ్బతిన్న త్రిబుల్ ఆర్ అన్నట్టు దెబ్బతిన్న ట్రిపులర్. ఆ, చాలా హెడ్డింగ్ లో ఇవి చూస్తున్నాం. ఏంటి సార్ దీని కథాకమం ఇష్యూ? దీని కథా కమామిషి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఏ రోజు అయితే ఓడిపోయాడో ఆ రోజు తోటి కేసు క్లోజ్ అయిపోయినట్టే. ఓకే. ఎందుకంటే ఆయన బెయిల్ ఎందుకు రద్దు చేయాలి అని జగ ట్రిపుల్ ఆర్ అదే రఘురామకృష్ణరాజు గారు కోర్టులో కేసు వేసింది. ఆయన సీఎం స్థానంలో ఉన్నాడు. మోపిదేవి వెంకటరమణ లాంటి సహచర నిందితులకు కానీ లేకపోతే ఆయనకు సహాయపడ్డ శ్రీలక్ష్మి లాంటి వాళ్ళకి కానీ ఒకళ్ళకి రాజ్యసభ ఇచ్చి ఒకళ్ళకి పెద్ద పోస్టులు ఇచ్చి ఇలాగా వాళ్ళకి ఫేవర్ చేసి ఆయన వైపు ప్రభావితం చేస్తున్నాడు కాబట్టి ఆయన బెయిల్ రద్దు చెయ్యండి, ఆయన్ని బయట ఉంచకండి, జైల్లో పెట్టండి అని త్రిపుల్ ఆర్ ఆ రోజున వేసిన పిటిషన్ అది. కానీ ఎన్నికలు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి సీఎం పోస్ట్ పోయింది. ఇంక ఇప్పుడు ఏం ప్రభావితం చేస్తాడు అని అడుగుతుంది కదా కోర్టు. అదే అడిగింది ఈ రోజున సుప్రీంకోర్టు అడిగింది. మీరు చెప్పిన వాటిలో సహేతుకమైన కారణాలు లేవు అంది. సహేతుకమైన కారణం అంటే ఇది ఆయన చెప్పిన కారణం ఇది ఒకటే. అదే ఇప్పుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉండి అదే పోస్ట్ లో ఉండి మోపిదేవి వెంకటరమణ అదే రాజ్యసభ సీట్లో ఉండి శ్రీలక్ష్మి అదే ప్రముఖ స్థానంలో ఉంటే ఈ రోజు అది చెల్లుబాటు అయ్యేది, వ్యాలిడ్ గానే ఉండేది. కేసుని ఎప్పటికప్పుడు అర్థం చేసుకోవటానికి కొంత మైండ్ పెట్టాలి దాని మీద. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన రోజే ఈ కేసు పోయిద్ది. ఈ విషయాన్ని మరి ట్రిపుల్ ఆర్ కూడా ఆ ఆ రోజు ఇక ఓడిపోయాడు కదా అని చెప్పి నేను వెళ్ళి అతను ఓడిపోయాడండి నా కేసు వాపస్ ఇచ్చేయండి అనకూడదు కదా. అది విచారణలో తేలుకుంటా వచ్చి ఫైనల్ గా సుప్రీంకోర్టు ఒక డెసిషన్ తీసుకోవాలి. అది ఈ రోజు తీసుకున్న డెసిషన్. మీరు చెప్పిన కారణాలు సహేతుకంగా లేవు అని. కానీ అసలు సో ఏంటి సార్? మేము కేసు వాపస్ తీసుకుంటున్నాము అని వాళ్ళ లాయర్ కేసు వాపస్ తీసుకున్నాడు. తీసుకోకపోయినా కూడా కొట్టేస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సీఎం పోస్ట్ లో లేడు కాబట్టి. అసలు ఆ సీఎం పోస్ట్ మీద బేస్ అయ్యే కేసు అంతా ఆధారపడి ఉంది. ఇది అసలు మ్యాటర్ అది. కాకపోతే దీని వల్ల ఇంకోటి ఏం జరిగింది, రోజువారీ విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పినా కూడా సిబిఐ కోర్టు ఎంతవరకు ఒక్కరోజు కూడా విచారణ చేయాల. రోజువారీ ఆ సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత ఈ సిబిఐ కోర్టు కనుక రోజువారీ విచారణ జరుపుంటే ఈ రోజు కేసు అయినా తేలిపోయి ఉండేది. మళ్ళీ ఈ రోజున మళ్ళీ గట్టిగా మందలించినట్టుగా మళ్ళీ చెప్పారు, రోజువారీ విచారణ గట్టిగా జరిపించండి. ఇదేమి తెలంగాణ నుంచి పక్క స్టేట్కి మార్చాల్సిన అవసరం ఏమి లేదు. అప్పుడంటే కేసీఆర్ ఉన్నాడు, ఆయనకి అక్కడ ప్రభావితం చేసే అంశాలు కొన్ని ఉంటాయి అని అనుకోవచ్చు. ఈ రోజున మరి కేసీఆర్ కూడా లేడు కదా. యాక్చువల్ రఘురామకృష్ణరాజు గారు కోరుకున్నట్టు ఇప్పుడు ఏమన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డిని ఇరికించే వాళ్ళే ఉండారు కానీ ఆయన తేల్చే వాళ్ళు ఎవరు లేరు కదా. అంటే న్యాయస్థానం దానికి ప్రభావితం అవుతుందా అని అంటే ఇక అది పెద్ద మిథ్య. ఏ మాత్రం ప్రభావితం చూపించటం లేదు జ్యుడిషియరీ మీద ఈ రాజకీయం అని అంటే. నమ్మే వాళ్ళు ఉంటే నమ్మండి, వాళ్ళందరికీ పెద్ద నమస్కారం. కానీ అసలు ఇది ఎంత జగన్మోహన్ ప్రభావితం చూపిస్తుందో అది అది ఓపెన్ సీక్రెటే. అలాగే సార్, అసలు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే పాపం ఆయన చాలా బిజీగా ఉన్నారు. అసలు బటన్ నొక్కులు ప్రోగ్రాములు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లు కావచ్చు, ఇవన్నిటితో ఆయన చాలా హడావుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన టైంని వెచ్చించలేరు కాబట్టి పాపం కోర్టులు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండటమే బెటరు. సో ఆయన అలాగే ఉంచేశారనమాట పాపం ఆయన మీద కేసులు విచారించకుండా. మరి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా లేరు, ఆయనకు పాపం చాలా ఫ్రీ టైం ఉంది, లండన్లో వెళ్ళి చక్కగా హ్యాపీగా రిలాక్స్ అవుతున్నారు. ఇప్పుడు కూడా ఆయన మీద కేసులు ఎందుకు అసలు ముందుకెళ్ళట్లేదు? అభయహస్తం, ఉమ్, కేంద్రంలో ఉన్న ఒక ఇద్దరు పెద్ద నాయకుల అభయహస్తం జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఉంది. ఉమ్, నెత్తి నోరు బాదుకొని చాలా రోజులు బట్టి చెబుతున్న అంశమే ఇది. జగన్మోహన్ రెడ్డి ఒక్కడిగా ఏమీ చేయలేడు. ఇలాంటి శక్తుల యొక్క ఆదరణ ఆయనకు కావాలి. అందుకోసమని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు వాళ్ళందరితోటి అంత సఖ్యంగా ఉన్నది. ఇప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళు వాళ్ళు ఒకటిగానే ఉన్నారు.
ఇప్పుడు ఏదో వేరే వాళ్ళతో కలిశారు, వేరే వాళ్ళ కలిసి ప్రభుత్వంలో ఉన్నారు అని అనుకోవటానికి లేదు. జగన్మోహన్ రెడ్డి మీద ఒక్క అడుగు కూడా, ఒక్క కేసు కూడా ముందుకు నడవకపోవటానికి కారణం వాళ్ళే. కానీ టెక్నికల్ గా చూస్తే ఇది మాకేం సంబంధమైన విషయం? కావాలంటే అది కోర్టులో ఉంది, మీకు తెలియదా? కోర్టులను మేము ప్రభావితం చేస్తామా? ఏం అవసరం లేదు, సిబిఐని ప్రభావితం చేస్తే చాలు. ఏ- ఏం వేశారండి రఘురామకృష్ణరాజు గారు తెలంగాణ హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అని వేస్తే, అందులో మరి సిబిఐ కూడా ఒక ఆన్సర్ వేయాలి కదా. ఆన్సర్ ఏం వేశారండి? అబ్బా, ఆయన బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం మాకేం కనిపించలేదు, మాకు అలాంటిది దేం లేదు, ఆయన ఏం చేయలేదు అన్నట్టుగానే ఆన్సర్ వేశారు. అసలు ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎప్పుడైనా సరే ని- ఇలాగ ఒక బెయిల్ రద్దు చేయించాలని చూస్తారా, లేకపోతే ఆయన బయట ఉన్నా పర్వాలేదు అని ఎప్పుడైనా అంటారా? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎప్పుడైనా అలా అంటుందా? ఓన్లీ జగన్మోహన్ రెడ్డి దాంట్లో మాత్రమే సిబిఐ అలాగ అంటుంది. దీనికి కారణం ఏంటంటే ఆ చిలక ఎవరి పలుకులో పలుకుతోంది. సిబిఐ, ఈడీ, ఐటీ. మన భారతదేశంలో మూడు పంజరాలు ఉన్నాయి. ఆ మూడు పంజరాల్లో మూడు మూడు చిలకలు ఉంటాయి అన్నమాట. ఉహు. ఆ చిలకలన్నీ ఇలా పలుకుతూ ఉంటాయి. ఆ పలికే మాటలన్నిటినీ ఈరోజు మనం నిజమని నమ్మాలి. అమ్మతోడు నిజమని నమ్మాలి. అంతే తప్ప ఏం లేదు. ఈ రోజుకి ఆ ఉన్న అభయహస్తం యొక్క ఆదరణ జగన్మోహన్ రెడ్డి మీద చాలా ఎక్కువగా ఉంది కాబట్టి, ఇక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్టు జగన్మోహన్ రెడ్డికి సింగిల్ డిజిటే వస్తుంది అని ఘంటాపథంగా చెప్పిన మూలాన వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టారు. లేదు అని అనుకుంటే, ఏదైనా కొంచెం అటు ఇటుగా వస్తుంది అని అనుకుంటే, ఇక్కడ నేను గతంలో కూడా చెప్పాను, మీకు గుర్తుండే ఉంటది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి బీసీలని వేరుగా చేయటానికి, లేదు బీసీల ఓట్లు చేల్చడానికి మరొక పార్టీని కూడా వాళ్లే దగ్గరుండి పెట్టించారు. అలాంటి పార్టీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒకటి ఉంది. సర్వ విధాల అన్ని సమాయత్తం చేసి పెట్టారు. కానీ ఇన్ని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గెలవడు అని రిపోర్టు వచ్చిన తర్వాతనే చంద్రబాబు నాయుడుతో కలవటం జరిగింది. ఇది మాత్రం వాస్తవం. ఇదే వాస్తవం. యా. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు వదిలేసి ఏం రాలా ఇక్కడికి. వాళ్ళ అవసరం కోసం వచ్చారు. వాళ్ళకి తెలుసు ఇస్ బార్ 400 పార్ అని మోడీ చెప్పిందంతా శుద్ధ అబద్ధం అని వాళ్ళకి తెలుసు. ఏ సబ్ కుచ్ జుమ్లా హే. మనకి ఇది ఒక ఫేమస్ డైలాగు మన ఓ, కేంద్ర హోంమంత్రి గారు అమిత్ షా గారిది. మీరు ఎందుకు అలా మాట్లాడారు అంటే, ఓ సబ్ జుమ్లా హే. అలా అవసరం వచ్చినప్పుడల్లా మనం అట్లాంటి మాటలు మాట్లాడుతున్నాం, అవన్నీ మీరు పట్టించుకోకూడదని చెబుతాడు. ఉహు. ఈ కూటమి అనేది ఒక మిథ్య. ఇందులో బీజేపీ యొక్క పాత్ర ఏమిటి అని అంటే, జగన్మోహన్ రెడ్డిని వదిలించుకోవాలనో వదిలేయాలనో కాదు. వాళ్ళకి మనకి ఈసారి నార్త్ ఇండియాలో బాగా సీట్లు తగ్గబోతున్నాయి. మనం బింకంగా పైకి 400 అని చెప్పుకుంటున్నాం కానీ అసలు అప్ టు ద మార్క్ కూడా రాము అని తెలిసిన తర్వాతనే రాగలిగే ఇద్దరిని గట్టిగా పట్టుకొని నితీష్ కుమార్ని, చంద్రబాబు నాయుడిని గట్టిగా వాటేసుకున్నారు ఆ రోజున. అందుకని ఈ రోజున వాళ్ళకి మళ్ళీ అధికారం మిగిలి ఆయన మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. కానీ మళ్ళీ నాలుగోసారి కూడా నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడని మళ్ళీ చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు అనుకో, అది వేరే విషయం. దాని గురించి నేనేం మాట్లాడను. అఫ్ కోర్స్ అందులో చంద్రబాబు నాయుడు గారు కూడా చెబుతూ ఉన్నారు, మూడోసారి అవటానికే మూడు పొల్లిగింతలు వేయాల్సి వచ్చింది. పిల్లి మొగ్గలేసి నానా గందరగోళంగా ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఇక నాలుగోసారి కంటే చూడండి, ఇప్పుడు నిర్మలా సీతారామన్ పేరుతోటి మ్, ఈ ఆ, ఈ భారతదేశంలో ఉన్న మధ్య తరగతి అనే ఒక క్లాస్ మొత్తానికి నడ్డి ఎరగొడుతున్నారు. ఉహు. ఎలా అవుతాడు మళ్ళీ నాలుగోసారి? మీకు కనపడటం లేదా? ప్రజలకు అర్థం కావటం లేదనే. ఇది మొన్న కూడా ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యింది ఒక పెద్ద డ్రామా. ప్రజలు చేసినట్టు కాదు, చంద్రబాబు నాయుడు చేసినట్టు, నితీష్ కుమార్ చేసినట్టు. వీళ్ళిద్దరే గనక ఒప్పుకోకుండా ఉంటే
అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆయన ఎలా అవుతాడు చెప్పండి? ఇదే యా కూటమిలో మహత్యం అని అంటారు. అందుకనే కూటమి కడతారు. యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.